నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేవంత్ రెడ్డి మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగిందా? ఈ ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది తెలంగాణలో. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఎందుకు నిరాకరించిందన్న విషయం కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. రేవంత్ రెడ్డి లండన్, అమెరికా ప్రయాణాలు పెట్టుకుని టూర్ షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు. ఈ ప్రోగ్రాంను చాలా రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పంపించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కేంద్రంలోని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అక్కడి నుంచి అనుమతి ఇవ్వాలి. సో విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి ఇవ్వాలి అంటే ప్రధానమంత్రి కార్యాలయం, ప్రధానమంత్రి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం. అయితే ఇదివరకంటే సమాచారం ఇచ్చేవారు, అక్కడి నుంచి అనుమతి వచ్చేసేది. కానీ ఇప్పుడు అట్లా ఇవ్వటం లేదు, రావటం లేదు ఏది కూడా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కార్యాలయము చాలా రోజుల కిందటే ఇంగ్లాండ్, అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది. అయితే లండన్ పర్యటనకు వరకే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అన్నది రేవంత్ రెడ్డికే ఆశ్చర్యంగా ఉంది. లండన్ పర్యటన కానీ, అమెరికా పర్యటన కానీ కొంతమంది విదేశీ పారిశ్రామికవేత్తలతో భేటీలయ్యి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలతో ఎంఓయు కుదుర్చుకుని ఆ విశ్వవిద్యాలయాలన్నింటినీ హైదరాబాదులో డైరెక్ట్గా వాళ్ళ క్యాంపస్లో ప్రారంభించేటట్టుగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆ యూనివర్సిటీలకు వెళ్ళి వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకుని ఆ యూనివర్సిటీలను ప్రత్యక్షంగా సందర్శించి వాటిని ఇక్కడికి తీసుకురావాలి అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఈ విషయాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి తన టూర్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వానికి చాలా రోజుల కిందటే తెలియజేశారు. అయితే తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చారు కాబట్టి 19వ తేదీ బయలుదేరి అర్ధరాత్రి పైన బయలుదేరేసి వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి. లండన్ పర్యటన, ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ వేరే వేరే యూనివర్సిటీలన్నింటినీ చూస్తున్నారు. 23వ తేదీ లండన్ పర్యటన ముగించుకుని 24 బయలుదేరి 29 వరకు అమెరికాలో టూర్ చేయాలి. మళ్ళీ 30 బయలుదేరి 31కి ఇక్కడికి చేరుకోవాలి హైదరాబాద్కి. అయితే లండన్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ నుంచి సమాచారం అందింది, అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు అనేసి. దాంతో రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఎందుకు అంటే ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనకు అనుమతి అనేది మామూలుగా లాంఛనం. అది వీళ్ళు అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేస్తుంది. అలాంటిది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుమతి ఎందుకు నిరాకరించింది అన్నది ఈ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. రేవంత్ కూడా అర్థం కాలేదు. అందుకే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం చూసి రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. తన పర్యటన పైన కేంద్ర ప్రభుత్వము కక్ష సాధిస్తోందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకనేది ఎవరికీ తెలియటం లేదు. మామూలుగా అయితే అనుమతి ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వట్లేదు కారణం చెప్పాలి, కానీ కారణం కూడా చెప్పలేదు. అందుకే ఇదంతా అయోమయంగా ఉంది ప్రోగ్రాం. సరే, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే 23 బయలుదేరి అమెరికాకు వెళ్ళాల్సిన వ్యక్తి కాస్త హైదరాబాదుకు చేరుకుంటున్నాడు. అందుకని ఎట్లాగో విదేశీ వ్యవహారం దీనికి ఉన్నతాధికారుల బృందం వాళ్ళ వరకు పర్మిషన్ ఉంది కాబట్టి ఉన్నతాధికారులందరూ ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని అమెరికాకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ మిచిగాన్ యూనివర్సిటీతో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజెర్సీ యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలను కలుసుకుని సందర్శించి ఉన్నతాధికారులతో కలుసుకుని ఎంఓయు సంతకాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడికి వచ్చి వాళ్ళ డైరెక్ట్గా క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి వసతులు, సౌకర్యాలు, అనుమతులు అన్నీ కూడా ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చి ఉన్నతాధికారుల వరకు 31వ తేదీకి తిరిగి వచ్చేస్తాడు.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడము అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి దానికి కేంద్రం ఎలాంటి కారణం చెబుతుంది అన్నటువంటిది చూడాలి. థ్యాంక్ యూ.